హలో అండి, నమస్తే అందరికీ. చూడండి, ఇది ఇప్పుడు మన టమాటా మొక్కలకి కాయలు అడుగు పక్కన కొంచెం బ్లాక్గా అవుతుంది. అది కొన్ని విటమిన్స్ లోపం అయ్యి అట్లా వస్తుందని నాకు అర్థమైంది. కాల్షియం తగ్గినా కూడా అట్లా వస్తుంది. నేనేమనుకున్నానంటే మొన్న కొంచెం కింద రాపాడుతుందేమో, నేల తగిలి అట్లా వచ్చిందేమో అని చెప్పాను. కాదండి, దానికి కాల్షియం లోపం వచ్చి ఐరన్ కాల్షియం ఏది లోపం వచ్చినా కాయ అనేది పండుతుంది బాగా. కొన్ని కాయలు అయితే బాగా పండుతున్నాయి. ఎక్కడైనా ఒక కాయకి అది అందక మొక్క నుంచి అందే స్థితిలో లేక అది పాడైపోతుంది కాయ. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నూగు చెక్క తీసుకున్నానండి. నూగులు కాల్షియం ఉంటుంది కదా బాగా. ఇదిగండి నూగు చెక్క. తవుడు తీసుకున్నా. వేప చెక్క అండి, ఇది వేప పిట్టు అంటారు కదా, అది చెక్క తీసుకున్నా. ఇప్పుడు ఇవన్నీ కలిపి ఇదిగండి కిచెన్ వేస్ట్ ఉంది. కిచెన్ వేస్ట్లో కూడా పాలు ప్యాకెట్ ఇరిగిపోయిందండి. అది ప్యాకెట్ ఇందులో పోసేసాను. కూరగాయలు అన్నీ, టీ పొడి, అరటికాయ తొక్కలు, పపాయ ముక్కలు పడ్డాయి, ఇంకా అన్నీ కిచెన్ వేస్ట్. ఉల్లిపొట్టు కూడా మెగ్నీషియం బాగుంటుంది కదా, అది కూడా మన మొక్కలకి ఇప్పుడు మంచిది. టమాటా మొక్కలు కానీ కాయలు ఉన్న ఏ చెట్లకైనా, పూల చెట్లకు కూడా. ఎందుకంటే అరటి పండ్లు తొక్కలు పడ్డాయి, టీ పొడి పడింది. గులాబీ చెట్లకు కానీ, మందారాలకి, ఇక దేనికైనా అండి, అన్ని మొక్కలకి ఇవ్వచ్చు. ఇప్పుడు ఇది కలిపి పైన నిన్న మీకు వీడియోలో మీకు చూపించాను కదా, ఇది నీళ్ళు పోసి కొద్దిసేపు కలుపుతాను. 1 గంట నాననిస్తా. ఇది కొంచెం ఎక్కువ నానితేనే బాగుంటుంది. కాకపోతే నాకు ఇప్పుడు టైం లేదు. ఎందుకు అంటే నిన్న మొన్న చేద్దామంటే కుదరలేదు. ఇప్పుడు కొంచెం నాన్న దీనిలో నుంచి కొంచెం వచ్చినా మనకు సరిపోయిద్ది. అడుగున ఉంటుంది, మొత్తం ఏం పోయానులేండి, అడుగున కొద్దిగా ఉంచేస్తాను. ఈ చెక్క కనుక నానకపోతే అంతే ఉంచుతా. వచ్చిన వరకు దిగిద్ది, మనకి రసం దిగినా చాలు మనకు కొంచెం. ఇది కరిగిపోద్ది, తవుడు కరిగిపోద్ది. తవుడు కూడా ఫ్రూట్స్ మీద ఉన్న మొక్కలకి ఇంతకుముందు కూడా నేను చూపించానండి ఒక వీడియోలో. తవుడు కలిపి తవుడు, కోకోపీట్, ఇది వర్మీ కంపోస్టు, తవుడు, విభూది, ఇంకేంటి వేపపిండి, ఎప్సమ్ సాల్టు, ఇవన్నీ కలిపి ఒక వీడియో చేశానండి. అయితే ఇప్పుడు ఇది బాగా నాననిస్తాను. తర్వాత పైకి తీసుకెళ్ళి 1 గంట ఆగుతా. 1 గంటకి కొంచెమైనా నానిద్దండి. ఇంకా కొంచెం నీళ్ళు పోస్తా. ఈ పోస్తానులేండి. ఈ మొత్తం కలిపేసేసి బియ్యం కడిగిన నీళ్ళు, ఉల్లిపొట్టు, టమాటా ముక్కలు, ఇదిగండి ఇట్లాగ అయిందండి. టమాటా కాయ కట్ చేశాను. ఇదిగండి ఇట్లా కాల్షియం అందకపోతే ఇలా నల్లగా అయిపోతుంది కాయ. నీళ్ళు ఎక్కువైతేనేమో కాయ ఇట్లా చిట్లినట్టు వస్తుంది, పగిలినట్టు. ఇది కాల్షియం లోపం వల్ల ఇట్లా ఉందండి. ఐరన్ కాల్షియం 2 అందాలంటే ఇప్పుడు పాలు పడ్డాయి. పాలల్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది, ఐరన్ ఉంటుంది. ఇట్లా ఇవన్నీ మనకి మొక్కలకి చాలా మంచిది. మట్టిని కూడా గుల్లబార్చే తత్వం ఉంటుంది. ఇది పోసి చూపిస్తాం. ఎందుకండి పైకి తీసుకొచ్చాను. ఇందులో కిచెన్ వేస్ట్ వేసా. కిచెన్ వేస్ట్ నీళ్ళు కూడా పోసేసాను ఇందులో, తవుడులో. ఇది మొత్తం 1 గంట ఆగితే బాగా నానిద్దండి. చూడండి ఎంత బాగా మంచి పెరుగు పడింది. అదే పెరుగులాగా ఇరిగిపోయింది. నేను ఫ్రిడ్జ్లో పెట్టాను, మర్చిపోయాను పక్కగా. పాల ప్యాకెట్ ఇరిగిపోయింది. మనకి ప్రకృతి మాత కూడా, మనం ప్రకృతికి ఎంత దగ్గరగా ఉంటామో ఆ ప్రకృతి మాత కూడా మనల్ని అంతే అర్థం చేసుకొని మనకి ఏ టయానికి ఏది కావాలనో అది అందిస్తుందండి. నా విషయంలో అయితే, నా వరకు నేను చెప్తున్నా. మొన్న పేడ కావాలి, పేడ ఉంటే కొంచెం బాగుండు అనుకున్నా. పేడ దొరికింది, ఆ రోజు మీకు చూపించాను. మళ్ళీ కూడా మొక్కలు నాయి ఊరికి వెళ్ళినప్పుడు పాడైనవి అని చెప్పాను కదండి 2 రోజులు అప్పుడు. అయితే వాటిని మళ్ళీ
యథావిధిగా తీసుకురావడానికి ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు ఇచ్చుకుంటా వర్షాలు పడి మళ్ళీ వర్షాలు పడ్డప్పుడు ఏంటంటే తేమ ఉంటుందేమోనని మొక్కల్లో ఆగుతాం నీళ్ళు పోయకుండా. మళ్ళీ మరుసటి రోజు వచ్చి చూసేసరికేమో ఎండిపోయినట్టు వస్తుంది, పైన నెర్రబగిలినట్టు వస్తుంది. అప్పుడు గబగబా ఏ టయాన్ని నేను చూస్తే ఆ టయాన కొద్దిగా అయినా నీళ్ళు ఇచ్చుకుంటూ పోయేదాన్ని. అట్లా కొంచెం ఒక మాదిరిగా తయారైనాయండి మొక్కలు ఇప్పుడు. మళ్ళీ మొన్న కొంచెం ఒక బకెట్ పేడ దొరికింది. నేను అనుకుంటా ఉంటా, మాకు ఇక్కడ బరిగొడ్లును ఆవులు 2 మా ఇంటి ముందల నుంచి పోతాయండి. ఇంక వెళ్ళి రోడ్డు మీద చూసుకుంటా కొంచెం పేడ ఏమన్నా దొరికితే బాగుండు అని. ఒక బకెట్ దొరికిందండి నాకు, పెద్ద బకెట్. అది తీసుకొచ్చి కిచెన్ వేస్ట్ నీళ్ళు ఉంటే అవి పోసి ఒక బకెట్ ఆ పేడ వేసి కలిపి పోసేసాను ఎమ్మటే. ఆ రోజే కలపటం వెంటనే ఒక మగ్గు ఆ బకెట్కి నీళ్ళు తీసుకునేది, ఒక మగ్గు పోసేది, కలిపేసి తిరగొట్టి పోసాను మొక్కలు. ఇప్పుడు ఇది మిగిలింది ఆ రోజు పొయ్యంగా. కిచెన్ వేస్ట్ కూడా ఇందులోనే బాగా ఫర్మెంటెడ్ అవుతుంది మొత్తం కలిపి. ఇప్పుడు నేను ఇవన్నీ దీనికి తిరగబోసి 1 గంట నాననిస్తాను, చూపిస్తామండి. ఇదిగండి ఈ మొత్తం పోసేసాను. ఇది ఇట్లా కలబెట్టి వెళ్తా, మళ్ళీ 1 గంట ఆగి వస్తా. మొత్తం కరిగిపోయింది ఇప్పటికే, నేను దీంట్లో నుంచి తిప్పి పోసాను కదా. ఈ టబ్బులు మాకు XXX సోప్ కొంటే, సర్ఫ్ కొంటే వస్తాయండి. ఒక నెల 15 రోజులు, నెల 10 రోజులు అట్లా వస్తుంది సర్ఫ్ మాకు. 3 కేజీలు తెచ్చుకుంటే దానికి ఇస్తారు. ఈ టబ్బు అంతే, ఇది అంతే. ఇట్లాంటి కలర్స్ వచ్చినాయన్నీ, ఆ బ్లాక్ టబ్బులు కాకుండా కలర్స్ వచ్చినాయన్నీ ఇట్లా సర్ఫ్ తెచ్చుకున్నాయి. అయితే బ్లాక్ టబ్బుల కన్నా ఈ భలే స్టాండర్డ్గా ఉందండి. ప్లాస్టిక్ కూడా భలే మెత్తగా స్టాండర్డ్గా బాగుంది. ఇవే ఊరక పటపట ఇరిగిపోతున్నాయి. ఇదిగండి ఇది ఒకటి, గ్రే కలర్ది ఒకటి, ఇట్లా చాలా ఉన్నాయి. అట్లా కూడా మనకు సేవ్ అవుతుంది కొంత. ఇదిగండి ఇప్పుడు దీంట్లో పప్పాయ పడింది, ఉల్లిపాయ పడింది, అరటికాయ, ఉల్లిపొట్టు, వంకాయ ముక్కలు, కొన్ని వంకాయలు 4 పాడైతే తీసేసాను, కొన్ని వండాను ఈరోజు. ఇదిగండి ఇంకా కలిసిపోయింది అసలు. ఆ చెక్క పిట్టు కూడా కలిసిపోయింది. నూగు చెక్క, వేప చెక్క వేసాను కదా. ఇది ఇంకా మంచి ఫర్మెంటెడ్ అయింది, ఆయిలీగా అవుతుంది చూడండి. ఈ ఆయిల్ ఏంటంటే మన మట్టిని కూడా గుల్ల చేసిద్ది. పాలు వేసాను కదా, విరిగిపోయిన పాలు, అది కూడా మన మట్టికి మంచిగా మట్టిని గుల్ల చేసే తత్వం ఉంటుంది. వేరుకి మంచిది, మొక్క ఎదుగుదలకి బాగా పనిచేస్తుంది. ఆ పుల్ల మజ్జిగ కానీ, ఇప్పుడు ఆ పెరుగు 4 రోజులు ఫ్రిడ్జ్లో వెనక్కి పడిపోయింది, ప్యాకెట్ చూసుకోలేదు, అది ఇంకా ఇరిగిపోయినట్టు వచ్చింది. పొద్దున టీ పెడదామని చూస్తే అలాంటివి కూడా పడేయకుండా మనం మన మొక్కలకి కాల్షియం బాగుంటుంది కదా పాలల్లో, ఐరన్, కాల్షియం. ఇప్పుడు నువ్వుల చెక్క ఇచ్చాను, తవుడు ఇచ్చాను. ఇదంతా కూడా మన మొక్కలకి మట్టికి చాలా మంచిదండి. కాయల మీద ఉన్న వాటికి కానీ, పూలకి పెద్ద పెద్ద పూలు రావాలన్నా, మనం అనుకున్న సైజు పూలు రావాలన్నా, ఇప్పుడు గులాబీ మొక్కలకు కూడా పూలన్నీ అయిపోయినాయి. ఇంకా ఇప్పుడు మళ్ళీ ఇట్లాంటి లిక్విడ్స్ ఏదన్నా ఇచ్చుకుంటే మళ్ళీ పూలు స్టార్ట్ అవుతాయి. ముఖ్యంగా టమాటా మొక్కలకి, వంగ మొక్కలకి, ఈ బేర్ చెట్టు ఇట్లాంటి వాటికి కూడా బాగా పనిచేస్తుందండి. ఎందుకంటే నేను ఇలాంటివి ఇచ్చినప్పుడు నేను చూస్తున్నాను కదా, బాగా పనిచేస్తుందండి ఇది. ఇట్లా మీరు ఏదైనా ఉన్న ఇంట్లో పడేయకుండా ఇలాంటివి తెచ్చుకోండి అప్పుడప్పుడు. చెక్క పిట్టు, వేరుశనగ చెక్క కానీ, నువ్వుల చెక్క కానీ, ఆముదపు చెక్క దొరికినా ఏదున్నా తెచ్చుకొని మనం వాడుకోవచ్చండి. ఇట్లా తవుడు కానీ, నేను ఇంతకుముందు కూడా చెప్పాను వీడియోలో, తవుడు కూడా 6 సంవత్సరాల క్రితం నేను బరిగొడ్లకి మనకి ఏది మంచిదే ఇద్దో ఇప్పుడు మన మొక్కలకు కూడా అంతే అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ కిచెన్ వేస్టే కదా, ఇవన్నీ మనం బరిగొడ్లకి ఇస్తారు కదా కుడి తొట్టులో పోసి. అదే మొక్కలను మనం కిచెన్ వేస్ట్ లిక్విడ్ అంటున్నాము. ఇప్పుడు ఈ మొక్కలకి ఇచ్చుకునేది కాబట్టి కిచెన్ వేస్ట్ లిక్విడ్ అంటున్నాము. ఇదే బరిగొడ్ల దగ్గరికి పోతే కుడితే అయిపోద్ది, పేరు మారిపోతుంది. అప్పట్లో కూడా నేను తవుడు 1 కేజీ తెచ్చుకొని ఈ నీళ్ళల్లో కలుపుకొని ఇచ్చి పెంచుకున్నా అప్పుడు మొక్కలు.
అప్పుడు అన్నారు తౌడు వేస్తావా మొక్కలకి అని. వేస్తానమ్మా, బాగుంటున్నాయి కదా మొక్కలు తౌడు వేస్తా అంటే. దాంట్లో ఏముంటుంది, విటమిన్ ఏముంటుంది అనేది నాకు తెలియదు, కానీ తౌడు వేస్తే కూడా మట్టి గుల్లబారిద్ది, బాగుంటుంది అనేది నాకు తెలుస్తుంది. అన్నీ అందరికీ తెలియదు కదండి, దేంట్లో ఏముందనేది పరిశోధన చేస్తేనే తెలిసిద్ది ఎవరికైనా, మనకేం తెలియదు. కాకపోతే ఇది ఇస్తున్నాము, మొక్కలు బాగుంటున్నాయా లేదా అంతవరకే నాకు తెలిసింది. కొన్ని పాలు ఇట్లాంటివి ఏంటంటే అరటిపండు పొటాషియం ఉంటుంది, పూలు పూసే మొక్కలకు బాగా పనిచేస్తుందని. ఇప్పుడు ఏదైనా పూత రావాలి అంటే అట్లాంటివి ఇచ్చుకుంటేనే. ఇప్పుడు జామ మొక్క కూడా ఒకటి మొక్క పూతలు వస్తున్నాయి, అట్లా అన్నిటికీ ఇచ్చేద్దాము. ఇది మళ్ళీ నేను చూపిస్తాను ఇచ్చేటప్పుడు. ఇదిగండి, ఇప్పుడు ఈ పూట పోస్తున్నాను, బాగా కలిసిపోయిందండి. ఇక బకెట్లో నీళ్ళు తీసుకున్నా. ఒక మగ్గు పోస్తే సరిపోద్దండి. చూడండి ఎట్లా వచ్చింది, బాగుంది. ఇంత మంచి ఫుడ్ ఇప్పుడు మన మొక్కలకి ఇస్తున్నాము. కిచెన్ వేస్ట్, పాలు, పేడ, తవుడు, వేప చెక్క, నూగుల చెక్క, ఎన్ని పడ్డాయి చూడండి. దీంట్లో మంచి ఐరన్, పొటాషియం ఉంటుంది పూతలు బాగా వచ్చేదానికి. ఎంత మంచి లిక్విడో ఇప్పుడు ఇది. కొంచెం ఒకసారి తిరగొట్టి సరిపోద్దండి. ఇది ఇక్కడ ఆ మొక్కలకి చూపిస్తా. వీటన్నిటికి ఇద్దాము. మామిడి మొక్క ఇలాంటివి ఇచ్చేటప్పుడు కొంచెమే ఇచ్చుకోవాలండి, ఎందుకంటే కింద పోకుండా కొంచెం పైన తడిసేటట్టుగా అటు ఇస్తా. తర్వాత ఈ మామిడి మొక్క చూడండి, మళ్ళీ పూత వస్తుంది కదా. ఇక్కడ ఒక కాయ నిలబడింది, ఇదిగండి కాయ నిలబడింది, ఇదిగండి. ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే ఇలాంటి లిక్విడ్స్ ఇచ్చుకోవాలండి. ఇక్కడ నేను వాటికి తర్వాత ఇస్తాను మీకు. నేనేం దేనికి ఇస్తున్నానో చూపిస్తాను ముందు. ఈ టమాటాలు చూడండి, బియ్యపు గోతాలు, 10 కేజీలు బియ్యపు గోతాలండి. చూస్తున్నారు కదా, చూడండి టమాటాలు. అసలు ఈ టమాటాలు గుత్తులు వచ్చినాయి చూడండి. పూతలు వస్తున్నాయి మళ్ళీ, గుత్తులే. 2 మొక్కలే, ఇదిగో ఇక్కడ దీంట్లో ఒక మొక్క, దీంట్లో ఒక మొక్క. ఇవ్వండి, కొమ్మ ఇటు ఇరగబడుతుంది. ఇవ్వండి చూడండి ఎట్లా వచ్చినాయో. ఇట్లాంటి లిక్విడ్స్ నేను ఏదో ఒకటి ఇస్తున్నాను కదా, ఇవి బాగా పండుగ రావటానికి కానీ బాగా ఉపయోగపడతాయండి. ఇప్పుడు నేను ఇచ్చే లిక్విడ్స్ అన్నీ మీరు కూడా ఇవ్వండి, మీకు వస్తాయిలే. టమాటాలు రావని కాదు, ఏ కాయ అయినా ఇట్లా ఇవ్వండి, బాగుంటుంది. చూశారు కదా, దొండ మొక్క, ఇక్కడ వంగ మొక్క ఉంది, తమ్మకాయ చెట్టు చిగుర్లు వస్తుంది బాగా. మొన్న కాయ కోసాను, చూపించాను మీకు. ఇదిగండి చిగుర్లు చూడండి బాగా వస్తుంది. దొండ చెట్టుకి ఇచ్చాను, మునగ మొక్కలకి ఇస్తాను. పూత వస్తుంది మునగ మొక్కలు, నిలబడిద్దో లేదో కానీ ఇది కూడా ఇక్కడ పైన పూతలు ఇట్లా దీనికి కూడా ఇస్తున్నాయి. కొంచెం ఇస్తే మట్టిలోకి కిందకి దిగే వరకు
అక్కడ టమాటా మొక్కలు ఇంకా ఉన్నాయి కదా, దానికి కూడా ఇద్దాము. యాపిల్ బేరు, వాటర్ యాపిల్, వాటికి కూడా ఇస్తాం. అన్నిటికీ ఇస్తానండి, పూల మొక్కలకి. ఇంకా ఇది అది అని లేదు, ఎందుకంటే మనం ప్రతి మొక్కని ఇప్పుడు కాపాడుకోవాలి. నేనైతే డల్ అయినాయి కాబట్టి నా మొక్కలన్నీ ఈ పండుకు వస్తున్నాయి. ఇట్లా పైకి పెట్టా, కర్ర కడదామంటే కర్రలు లేవు. ఇది ఇట్లా కర్రలు తెమ్మంటే తేవట్లే, అయినా కుదరలేదంట. ఇట్లా గులాబీలు చూడండి, అసలు ఎన్ని పూలో ఎన్ని మొగ్గలో చూసారా? చూడండి, చిన్నగా చూపిస్తున్నా. ఇది కూడా బాగా చిగుర్లు వచ్చి మొగ్గలు రెడీ అవుతున్నాయి. ఇందులో కూడా ఒక టమాటా మొక్క నేను ఎక్కడ మొలిసిని అక్కడే ఉంచేస్తున్నానండి, ఎందుకంటే తీసి నాటడానికి కూడా టబ్బులు లేవులే. మనం ఇచ్చే లిక్విడ్స్కి ఎట్లా ఇచ్చినా ఎక్కడ ఉంచినా ఆ మొక్క బాగుంటుందని. ఇదండి, ఈ జామ మొక్కకి ఒక చోటే 3 మొగ్గలు వచ్చినాయి, ఇటు కూడా 3 మొగ్గలు వచ్చినాయి. ఇదండి, ఇట్లా దీనికి కూడా వస్తుంది. టమాటా మొక్కలకి, వంగ మొక్కలకు కానీ, పూల మొక్కలకు కానీ ప్రతి దానికి అండి అసలు ఇట్లా పేడ కొంచెం దొరికితే ఇవ్వండి, బాగుంటుంది. ఇగండి మల్బరీ పండ్లు కలర్ మారినాయి చూసారా, గ్రీన్ నుంచి పింక్. నిన్న కాయ తినేసా, ఇట్లా పింక్గానే ఉంది, తినేసాను నేను. చూడండి, దానికి కూడా కొద్దిగా ఇచ్చాను. దీంట్లో ఈ చిన్న కవరు సర్ఫ్ ఎక్సెల్, ఈ సర్ఫ్ ఎక్సెల్ కొంటేనే ఈ టబ్బులు వచ్చినాయి. ఇగండి దీంట్లో కూడా కాయలు చూడండి ఎట్టుగా వస్తున్నాయో, సర్ఫ్ ఎక్సెల్ దాంట్లో పెట్టా. ఎందుకంటే మనం వేసేది మట్టి కొంచెం నిలబెట్టడానికి ఏ కవర్ అయినా పర్వాలేదండి, టబ్బులే కావాలని లేదు. ఈ నాటుకున్నాలే అనుకున్నా, నారు చూపించాను కదా మీకు, ఈ తీసి నాటుదామంటే కుదరలా, టబ్బులు లేక. ఇందులోనే కాయలు కూడా వస్తున్నాయి చూసారా. అయితే లిక్విడ్స్ ఇస్తున్నాను కాబట్టి దానికి సరిపడా ఫుడ్ని ఇస్తే మనము కాయలు కూడా అట్టనే ఇస్తుందండి. ఇదిగండి మట్టి పోస్తా ఇప్పుడు, ఆ మట్టి పోసుకొని కలిపిన మట్టి కొంచెం వేర్లు బయట పడుతున్నాయి. వేర్లకి మనం మట్టి కనుక కప్పెట్టినట్టు వేస్తే బాగుంటుంది, ఇంకా అక్కడే కాస్తాయి అవి. ఇట్లా గులాబీలు చూడండి, మొగ్గలు. ఇదిగండి మొగ్గలు ఇంకా వస్తున్నాయి. ఇదిగండి ఇక్కడ కూడా ఇదిగండి కొమ్మలు అడ్డం వస్తున్నాయి, మొగ్గలు బాగా వస్తున్నాయి, చిగుర్లు వస్తున్నాయి. ఇంకా అదిగండి చిగురు, దీనికి కూడా వస్తున్నాయి. అసలు ఇది చూడండి, కటింగ్లు చేశాను, చివర్లు ఎంత చిగుర్లు వస్తుందో, బాగా వస్తుంది. ఇప్పుడు ఇదిగోండి వంగ మొక్కలకు కూడా ఇస్తాం, పూతలు వస్తున్నాయి బాగా. పొద్దున ఇక్కడ ఒక కాయ ఉంటే తీసుకున్నా. ఇదిగోండి ఆకు కింద నుండి కనిపించలే నాకు, మొన్న మీకు షార్ట్లో చూపించాను కదా వంకాయలు. ఇదిగోండి దీనికి కూడా ఇస్తున్నా. మంచిగా ఇది దీంట్లో అన్ని మొక్కలు ఆ రోజు దీనికి కూడా విత్తనాలు వేసాను, అన్నీ ఒక దాంట్లో వస్తే కొన్ని పీకి నాటాను. ఏ ఒక్కొక్కటి వచ్చినాయి, బాగానే వచ్చినాయి. ఏమో సన్నగా పొడవుగా పెరిగినాయి. అయినా కూడా ఇది కూడా మనం లిక్విడ్స్ ఇస్తున్నాం కాబట్టి కాయలు ఇస్తూనే ఉన్నాయండి. ఈ మొక్కలు కూడా చూస్తున్నారు కదా, కోసేటప్పుడు మీకు చూపిస్తున్నా. అట్లా
ఇది వీటికి ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ సపోటా మొక్కలకి వీటికి కూడా ఇస్తాను. ఎప్పుడు ఏదో ఒకటి ఇస్తూ ఉండాలండి. మొన్న చూశారు కదా 2 కాయలు పెద్దవి పండితే కోసేసానండి. దీంట్లో కూడా ఇక్కడ పెరుగుతూ ఉంది టమాటా మొక్క, యాపిల్ మొక్కలు పెరుగుతూ ఉంది. ఇక్కడ 2 నాటాను ఇందులో. ఇది కూడా మొన్న కటింగులు చేశాను. కాయలు కోసిన తర్వాత కటింగులు చేయాలని చెప్పాను, కట్ చేశాను. మళ్ళీ మొత్తం చిగుర్లు వస్తున్నాయి. ఇప్పుడు ఈ లిక్విడ్ ఇస్తే ఈ ఆకులు ఇంకా పెద్దవి అవుతాయి. ఇవన్నీ 2 కొమ్మలు ఇక్కడ చిన్నవి అదంతా నాట బతికినాయి. ఏమో మనం కిచెన్ వేస్ట్ పెట్టాం కదా, మొన్న వీడియోలో చూపించా, దాంట్లో వచ్చిన మొక్కలండి, టమాటా మొక్కలు. టమాటాలు వేసాను ఆ రోజు కిచెన్ వేస్ట్లో, మొలిసినాయి. ఇది కూడా అంజూరు, టర్కీ అంజూరు పిందెలు పడుతున్నాయి. ఇవన్నీ ఇక్కడ కూడా పిందెలు వస్తున్నాయి బాగా. ఇట్లా ప్రతిదానికి ఇస్తానండి. ఇంకా మొత్తానికి ఇస్తాను ఈ లిక్విడ్. గులాబీ మొక్కలన్నీ ఇటు పక్కకు పెట్టించాను కదండి మెట్లు అమ్మటి. ఇక్కడ ఇదండి వీటికి కూడా ఇస్తున్నా. అన్నీ పూలు అయిపోయి బాగా వచ్చినాయి కదా, ఇప్పుడు దాకా చూపించాను మీకు మొన్నటి దాకా. మళ్ళీ చిగుర్లు వస్తున్నాయి. ఆ చిగుర్లు వస్తే మళ్ళీ పూలు వస్తాయి. ఇదండి ఇట్లా మా డబ్బాలు పాత డబ్బాలు ఉన్నాయని చెప్పాను కదా, అదిగా మూలకు ఉన్నాయండి. పాత ఇంటి దగ్గర ఉన్నప్పుడు చేసుకున్నాను కదా అవి. ఇదిగోండి ఇట్లా కొంచెం కొంచెం గులాబీలకు కూడా. ఏ మొక్కకి ఎంత పట్టిద్దో అంత చూసుకొని ఇచ్చుకోవాలి. నీళ్ళైనా ఒక్కొక్క మొక్క కొంచెం మట్టి గట్టిగా ఉండొచ్చు, ఒక్కొక్క మొక్క లూజ్గా ఉండొచ్చు. దాన్ని బట్టి మనకు అర్థమైపోద్ది దేనికి ఎన్ని పడతాయి అనేది చూసుకొని ఇచ్చుకోవాలి. నీళ్ళు ఎక్కువైనా ప్రాబ్లమేనండి, నీళ్ళు తక్కువైనా ప్రాబ్లమే ఏ మొక్కకైనా. కొంచెం కొంచెం ఈ మొక్క కూడా కటింగులు చేశానండి. పింక్ కలరు రెక్క కస్తూరి గన్నేరు, దానికి కూడా ఇస్తున్నా. అరటి మొక్క చూడండి, కింద ఆకులన్నీ తీసేసాను, మళ్ళీ వస్తున్నాయి. కింద పిలక వస్తుందండి, పిలక తీసేస్తా, తవ్వి ఇంకో దాంట్లో పెడతానండి. అదిగండి పిలక. ఇక్కడ టమాటా మొక్క ఉంది, దీంట్లో కూడా కోసాను. పొద్దున కోసా 2 కాయలు, ఇంకా ఇవి పడి మొలిసినాయి, నాటుకున్న వచ్చినాయి. ఓకే అండి, ఇప్పుడు ఇంకా పొద్దు అవుతుంది కానీ రేపు ఇస్తాను, మిగతా వాటికి నేను ఇచ్చుకుంటాను. ఇట్లా మీరు ఉంటే మాత్రం కిచెన్ వేస్ట్ పేడ ఇవన్నీ కలుపుకొని, అవన్నీ లేకపోయినా కిచెన్ వేస్ట్ పేడ ఇవ్వచ్చు. దాంట్లో కొంచెం పుల్ల మజ్జిగ, నేనైతే ఇంతకుముందు ఒక వీడియో చూపించానండి మీకు. వేస్ట్ పేడ బెల్లం కలిపాను, అందులో శనగపిండి కలిపాను. అట్లా మన ఇంట్లో ఏది ఉంటే అదేనండి. మన మొక్కలకి ఇప్పుడు ఇది ఇచ్చాము, దీంట్లో ఇప్పుడు బెల్లం వేయాల నేను. రేపు ఇంకొక దాంట్లో కుదిరితే అప్పుడు బెల్లం వేస్తా. ఇప్పుడు లేదు ఇంట్లో, అందుకని నేను ఇవ్వలేదు బెల్లం. లేకపోయినా ఇబ్బంది ఏం లేదు, మనం ఇంతకుముందు కూడా అప్పుడప్పుడు ఇస్తూనే ఉన్నాము. మళ్ళీ రేపు ఏదన్నా మళ్ళీ ఇంకొక లిక్విడ్ ఇచ్చేటప్పుడు అప్పుడు ఇస్తా బెల్లం. అట్లా ఒక ట్రిప్ లేకపోయినా ఇబ్బంది ఏం లేదండి. చూసుకొని ఇచ్చుకుంటా ఉంటే సరిపోద్ది మనకి. ఇవన్నీ ఇట్లా మొగ్గలు వస్తున్నాయి మళ్ళీ. ఇప్పుడు ఈ మొక్క కూడా ఇట్లా. ఇప్పుడు నేనైతే ఎక్కువ టమాటా మొక్కలకి బాగా పనిచేస్తుందండి ఇది. వంగ మొక్కలకి టమాటా మొక్కలకి ఉంటే మిగతా వాటికి కూడా ఇచ్చుకుందాము.
నాకుంది ఇప్పుడు చాలా ఉంది ఇది. ఇదంతా కూడా ఒక్కొక్క మగ్గే కదా పోసేది, ఒక బకెట్కి ఒక మగ్గు పోసుకున్నాను. ఆ పైన అంతా ఇంకా అందులోనే ఉంటుంది, ఫర్మెంటెడ్ అవుతూ ఉంటుంది. అది తర్వాత నేను తీసి తెలుసు కదా ఇంకా మొక్కల్లో ఎక్కడన్నా కొంచెం డల్గా ఉన్న మొక్కలకి ఇస్తుంటాను. కిచెన్ వేస్ట్ పెట్టేస్తే అది అక్కడ కంపోస్ట్ అవుతూ ఉంటుంది. ఓకే అండి, బాయ్ అండి. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు ఇట్లా టమాటా మొక్కలు పండు వచ్చి కింద నల్లగా అయిపోతే ఏం చేయాలి అంటే ఇలాగా ఈ లిక్విడ్స్ ఇచ్చుకుంటే కాల్షియం లోపం ఉన్న మొక్కలకి ఇది బాగా పనిచేస్తుందండి. ఐరన్ కాల్షియం తగ్గింది, అందుకనే కాయలు కొంచెం అడుగున నల్లగా అయిపోతున్నాయి. అది చూపించాము మీకు ఇందాక వీడియోలో. అట్లా వచ్చినప్పుడు మనకు అదే గుర్తండి, కాయ అంతా బాగుంటే ఏం లేదు, ఇట్లాగా ఇదండి ఇలా ఉంటే ఏం ఇబ్బంది లేదు. కింద కనుక నల్లగా అయిపోతే కనుక అది దానికి పోషక లోపం వల్ల అట్లా అవుతుందని మనం గుర్తించాలి. అప్పుడు ఆ పోషకాలు ఉన్న లిక్విడ్స్ ఇవ్వాలి. ఏం లిక్విడ్స్ ఇవ్వాలంటే ఇప్పుడు ఇట్లా నేను చేసి చూపించాను కదా, ఈ లిక్విడ్స్ అయితే ప్రతి మొక్కకి పోషక లోపం ఉన్న ప్రతి మొక్కకి ఉపయోగపడిద్దండి. అది ఇట్లా తయారు చేసుకొని ఇవ్వండి. ఓకే అండి, ఇది కనుక నచ్చితే, మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి. మంచి మంచి వీడియోలు వస్తాయి మీకు, ఇంకా ఉన్నాయి చేయాల్సినవి. ఓకే అండి, బాయ్ అండి. బంతిపూలు చూడండి భలే, అసలు ఎంత బాగున్నాయో చూడండి, ఎంత పెద్దయో. కొమ్మ తీసి పెట్టిన మొక్క అండి ఇది. దీనిలో కూడా చూసారుగా టమాటా మొక్కలు ఇస్తా. దీనికి కూడా మల్లెపూలు పొద్దున కూడా కోసాను, షార్ట్ వస్తుంది మీకు. ఇదిగండి మొగ్గలు వస్తున్నాయి మళ్ళీ. ఓకే అండి, బాయ్ అండి.